నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రభుత్వాలు చేయలేని పని, వేల కోట్ల బడ్జెట్లతో సాధ్యం కాని పని కేవలం 4 రోజుల్లో ఒక సాధారణ యువకుడు చేసి చూపిస్తే నిజంగా నమ్మగలమా? ఒక్క ఫోటో, ఒక్క క్లిక్, ఒక చెత్త కుప్ప, అంతే. ఆ ప్రాంత ఎమ్మెల్యే ఎవరు, ఆ ప్రాంత ఎంపీ ఎవరు, అసలు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, అన్నీ కూడా వివరాలు పూర్తిగా ప్రజల ముందు ఉంటాయి. ఇదేంటి, ఇదంతా కథ కానే కాదు. ఇది బెంగళూరులో నమ్మకస అనే యాప్ సృష్టించిన ప్రభంజనం. అసలు ఏంటి నమ్మకస? 2026 ఏప్రిల్ బెంగళూరుకు చెందిన 31 ఏళ్ల ప్రోడక్ట్ డిజైనర్ జ్యోతిష్ రోజు రోడ్లపై చెత్త కుప్పలను చూస్తూ విసిగిపోయిండు. ప్రతి ఒక్కరు కూడా ఫిర్యాదు చేస్తున్నారు, కానీ పరిష్కారం అయితే అయితలేదు. ఈ వ్యవస్థను ఆ జ్యోతిష్ కదిలించాలి అనుకున్నాడు. ప్రజలు ఫిర్యాదులు చేస్తే అధికారులు, నాయకులు స్పందించాల్సిందేనని, దానికి వారిని జవాబుదారులుగా చెయ్యాలని ఆయన డిసైడ్ అయ్యిండు. అలా అతడి ఆలోచనల నుంచి పుట్టిందే ఈ నమ్మకస యాప్. కేవలం 4 రోజుల్లో చేసిన ఒక అద్భుతం. ఏప్రిల్ 4న కోడింగ్ మొదలు పెట్టిండు. ఏప్రిల్ 8న ప్రజల ముందుకు తీసుకొచ్చిండు. కేవలం 4 రోజుల్లో తయారైన ఈ ప్లాట్ఫామ్ ని కొన్ని రోజుల్లోనే 45,000 మంది విజిట్ చేసిండ్రు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, లక్షల రూపాయలు ఖర్చు చేసి ప్రభుత్వాలు పోర్టల్స్ తయారవ్వటానికి సంవత్సరాలు పడుతుంది. ఒక వ్యక్తి అదే పోర్టల్ ని 4 రోజుల్లో ప్రజల దృష్టిని ఆకర్షించే ఒక వ్యవస్థలాగా సృష్టించిండు. యాప్ తయారు చేయటం వరకు ఓకే, మరి నమ్మకస ఎట్లా పనిచేస్తుంది? మీకు రోడ్డు మీద చెత్త కనిపించిందా? సరే, మొబైల్ తీసుకోండి, ఫోటో తీయండి, ఈ యాప్ లో అప్లోడ్ చేయండి, అంతే. లాగిన్ అవసరం లేదు, ఓటీపీ అవసరం లేదు, మొబైల్ నంబర్ అంతకన్నా అవసరం లేదు. కేవలం 30 సెకండ్లలో ఫిర్యాదు పూర్తవుతుంది. సాధారణంగా ప్రజలు ఫిర్యాదు చేస్తే అది ఎక్కడికి వెళ్తది? అధికారి డెస్క్ పైకో వెళ్తది, లేకపోతే సిస్టమ్ లోకి వెళ్తది. ఇక అధికారులు దాన్ని పట్టించుకునే వరకు అది ఎవరికి కనిపించదు, ఎవరికి దాన్ని చూసే పరిస్థితి కూడా ఉండదు. కానీ నమ్మకసలో ఫిర్యాదు చేస్తే ఆ సమస్య ముందుగా పబ్లిక్ మ్యాప్ లో కనిపిస్తది. అంతేకాదు, ఆ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యే ఎవరు, ఆ ప్రాంతానికి చెందిన ఎంపీ ఎవరు, వారి పేర్లతోటే అది లింక్ అయ్యి ఉంటది. లింక్ అయి మనకు కనిపిస్తది. ఎన్నికల సమయంలో అందరూ అభివృద్ధి గురించి మాట్లాడే నాయకులే, కానీ ఇప్పుడు ప్రజలు ఒక ఫోటో పెడితే ఆ నియోజకవర్గంలో ఎన్ని చెత్త సమస్యలు ఉన్నాయి దేశం మొత్తం చూస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే డిజిటల్ సోషల్ ఆడిట్ ఇది ప్రజల చేతుల్లోకి వచ్చింది. నమ్మకస ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే వందలాది ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని వార్డులు చెత్త ఫిర్యాదుల్లో టాప్ లో నిలిచాయి. దీంతో క్లీన్ ఏరియాగా పేరు ఉన్న ప్రాంతాల్లో కూడా అసలు పరిస్థితి ఎట్లా ఉందో బయటపడింది. నమ్మకస యాప్ గురించి ప్రజల నుంచి మంచి స్పందన అయితే వస్తుంది. సోషల్ మీడియాలో కూడా వేలాది మంది ఈ నమ్మకస యాప్ ని చాలా గొప్పగా ప్రశంసిస్తున్నారు. నమ్మకసతో మన గార్డెన్ సిటీని మళ్ళీ గార్డెన్ సిటీగా మార్చే సమయం వచ్చింది అని ఒక నెటిజన్ రాసుకొస్తే, ఇలాంటి ప్లాట్ఫామ్ మన హైదరాబాద్, చెన్నై, ముంబై ఇట్లాంటి నగరాల్లో కూడా రావాలి అంటూ మరికొందరు కూడా కామెంట్ చేస్తున్నారు. ఫైనల్ గా నమ్మకస ఒక యాప్ మాత్రమే కాదు, సమస్యలతోటి సతమతమవుతూ రోజు ఫిర్యాదులతో విసిగిపోయిన ప్రజలకు టెక్నాలజీ ఇచ్చిన ఒక కొత్త సమాధానం. ఇలాంటి యాప్ మన హైదరాబాద్ లో వస్తే ఎట్లా ఉంటుందో కదా, వరంగల్, కరీంనగర్ లాంటి పట్టణాల్లో ఉంటే అయితే ఎంత బాగుంటుందో కదా. నిజంగా అందరికీ ఈ యాప్ చూస్తే అదే అనిపిస్తుంది. మీ ప్రాంతంలో కూడా ఇట్లాంటి యాప్ వస్తే మీరు ఉపయోగిస్తారా లేదా? కామెంట్లో చెప్పండి.